news today. Shocking incident from the University of New York. A Korean graduate pursuing his undergraduate degree. ఈ చిన్న విషయానికి భయపడిపోయి ఊరికి వెళ్తానని బ్యాగ్ సర్దుకున్నావే. ఏది సార్ చిన్న విషయం? ఒక అమ్మాయి కోసం ఏ పాపం తెలియని 10 మందిని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. కేవలం $10 కోసం కత్తి పట్టుకొని తరుగుతున్నారు. పెన్నులు పెన్సిల్ లాగా ప్రతి వాడు కత్తులు తుపాకీతో తిరుగుతున్నారు సార్. సబ్వేలో బ్లాక్స్ బెదిరింపులకి సార్ భయపడి పారిపోతున్నట్టున్నారు మోహన్. భయం కాదు, అసహ్యం. ఈ దేశం మీద, ఈ కల్చర్ మీద. అటు చూడండి. అదే విధంగా అంబులెన్స్ లో నేను వెళ్ళేవాడిని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తప్పించుకున్నాను. నాకు ఈ దేశం వద్దు, చదువు వద్దు. ఏదో ఒక ఫ్లైట్ లో టికెట్ తీసి మా నాన్న దగ్గరికి పంపించండి ప్లీజ్. 10 మందిని కాల్చారని అరుస్తున్నావే. మన దేశంలో మాత్రం ఏం జరుగుతోంది? మనుషులతో చెందని దేశమే లేదు. 2001 సెప్టెంబర్ 11 ఫ్లైట్స్ ని తీసుకొచ్చి గుద్ది ట్విన్ టవర్స్ ని నాశనం చేశారు తెలుసు కదా. ఆ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళలో నేను ఒకటి. వేలాది మంది నా కళ్ళ ముందే ఖాళీ బూడిదైపోయారు. కట్టాయి పడిన లిఫ్ట్ లో నా కాళ్ళు ఇరుక్కుంది. ప్రాణాలు కాపాడుకునే ఆత్రంలో నా చేతులతోనే నా కాళ్ళు నరుక్కుని బయటపడ్డాను. చూడు చూడు చూడు. కుంటి మొహలతో బ్రతకలేనని నా భార్య డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. కాళ్ళు లేదని ఉద్యోగం తీసేసి కాంపెన్సేషన్ ఇచ్చి ఇంటికి పంపించారు. అది కూడా నా భార్య భరణంగా కోర్టు ద్వారా లాగేసుకుంది. నేనేమి నీలాగా ఊరికెళ్ళిపోలేదు. ఉన్న కొంచెం డబ్బుతో ఇంట్లో నుంచి ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ చేశాను. జస్ట్ 1 year లో $15 million సంపాదించాను. ఈ ఇల్లు మాత్రమే $5 million. మన ఊరు రూపాయల్లో 20 కోట్లు. బతకాలను ఆశపడు, బాధే తెలీదు. మీ నాన్న కూడా పెట్టిన డబ్బులతోనే నిన్న ఇక్కడ చదువుకోవడానికి పంపించాడు. నీ ఫ్లైట్ టికెట్ మీ నాన్న 3 నెలల కష్టార్జితం. మోహన్, ఐమ్ లీవింగ్. హలో రఘు, డోంట్ వరీ. అమెరికాకున్న ఒక మహాన్ని చూసి భయపడద్దు. దీనికి ఇంకో అందమైన మహా. ఏంటి సార్ ఇది? పార్కింగ్ టికెట్. ఇక్కడ కారు రోడ్డు మీద నిలిపిన డబ్బులు కట్టాలి, లేదా ఇంటికి సంబంధాలు వస్తాయి. అమెరికాకి ఇంకో ముఖం చూపిస్తానని తీసుకొచ్చి ఇటువంటి సార్ మోహన్ సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? కొరకరాని చోట కొరికిందా? పోయా బాండవు. పెద్ద మనిషి అసలు. దీనికంటే ఆ కొరించేతోనే చచ్చేవాడిని. చెప్పకపోతే వదిలే. ఓకే, రిలాక్స్. నీకేం కావాలి చెప్పు. ఇక్కడ దొరకనిది ఏం లేదు. లాలీపాప్ తింటావా? రంగుల రత్నం ఎక్కుతావా? ఏం అక్కర్లేదు. ఊరికే ఊరు చూసి ఇంటికి వెళ్దాం. ఓకే. దేనికి సార్ ఇలాంటి చోట్లకు వస్తారు? నేను మామూలుగా రాను, నీకోసమే వచ్చాను. హై, కోస్తున్నారు. మోహన్, నువ్వు ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ రానే రావు. రత్న డాన్స్ చూడడానికి వచ్చావా? లేదే, డాన్స్ చూడడానికి వచ్చిన అమ్మాయిల్ని చూద్దామని. అదే అనుకున్నా. ఎవరి అబ్బాయి? ఆంధ్ర ఆవకాయ వాసన వస్తుంది. నా కాలేజ్ ఫ్రెండ్ గోవింద్ రాజు సన్. రత్నాస్ ఫాదర్, మై బ్రదర్. ఓ హలో. హలో సార్. ఎలా ఉన్నాడా మీ నాన్న? ఏమయ్యా, ఎక్కడ ఉంటున్నావు? వేలింట్లోనే. భద్రం, వీడి నుంచి అడుగుట్టేస్తాడు. బాగా బ్లేడ్ ఇస్తాడు, ఓర్చుకో. వీడు వస్తాడని తెలిస్తే ఈ పక్కలో ఉన్నా ఇలాంటి అమ్మాయిని చూడలేదయ్యా. రా, దగ్గర పోయి చూద్దాం రా. ఈ దేశంలో ఉండి కూడా ఎంతో బాగా నేర్చుకున్నావు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. సీ యు, బై. కంగ్రాచులేషన్స్ రత్న, నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. కంగ్రాచులేషన్స్. హాయ్ రత్న, బాగున్నానండి. హే రఘు, ఎక్కడికి ఆ పరుగు? ఇదిగో, ఇది పట్టుకో, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నీకు అదృష్టమే లేదయ్యా. మధుమిత రాధాకృష్ణ. ఏమన్నారు సార్? నీకు అదృష్టం లేదు అన్నాడు. మిస్ అయిపోయింది. అవును సార్. దివాలా తీయడానికి కారణం ఏమవుతుంది? ఇండియాకి చైనాకి కాండం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కంపెనీ ఉన్న పొలగా దివాలా తీసింది. గుడ్. ఇంకా రే స్వాతి ముత్యం, ఇంతకంటే నా కాస్ట్లీ బ్రెయిన్ ఉపయోగించడం కుదరదు. ఐ హావ్ సో మచ్ ఆఫ్ వర్క్ టు డు మ్యాన్. హౌ టు గెట్ అమెరికన్ సిటిజన్షిప్.
Born when flying from one country to the US, the baby will get both countries' citizenship. మా అమ్మ అసలు ఏ ఫ్లైట్ చూసింది కనుక పురిటినప్పుడు ఎక్కువై వీరభద్రుడి గుడిలో అర్జెంటుగా నన్ను కనేసి వేటకోడలతో పేరు కోసేసింది. మ్యారీడ్ టు US citizen for 3 years. కొట్టారన్నట్టు జాక్పాట్. హే హాయ్. రే రఘు, అమెరికా గుంటని పెళ్లి చేసుకుని 3 ఏళ్ళు కాపురం చేస్తే ఈ కంట్రీ సిటిజన్ అయిపోవచ్చురా. ఆ తర్వాత యురేకా సక్కమికా నీ ముద్దు తీరేదాకా దొరకేరా భలే కచ్చాకా. ఓకే. Hello. Can I speak to Raghupati, please? Who's on the line, please? His friend. I'm on my way to your home. Could you please pass the message? Sure. ఏంటి రఘు, నైట్ క్లబ్ లో ఎవరైనా అమ్మాయిని కనెక్ట్ చేసావా? ఆ అమ్మాయి నిన్ను చూడడానికి వస్తానని చెప్తోంది. నన్ను చూడడానికా? ఫోన్ నంబర్ అడ్రస్ అన్ని ఇచ్చి రమ్మని చెప్పి ఇప్పుడు దబాయిస్తున్నావా? ఫిగర్ ఎలా ఉంటుంది అదుర్సా? వీకెండ్ కి అట్లాంటిక్ సిటీకి తోలుకుపోదాం. ఏ రఘు, ఆ అమ్మాయిని అంత త్వరగా ఎలా కనెక్ట్ చేసావు? కిలాడివిరా నువ్వు. వెళ్ళు, తలుపుతి. ఆ అమ్మాయితో నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారో విడాకులు ఇచ్చిన సంగతి చెప్పకు. హే లుక్, ఐమ్ ఎ బ్యాచులర్ జస్ట్ లైక్ యూ. లోకల్లో నువ్వే మూలున్నా కానీ నేను కనిపెట్టగలను. హాయ్ అంకుల్. ఐ మధుమిత అంకుల్. నో అంకుల్, జస్ట్ కాల్ మీ మోహన్. ఓకే మోహన్. దిస్ ఇస్ ఫర్ యూ. ఐఫోన్ నంబర్ తీసుకుని యాక్టివేట్ చేసి చూడు, నా ఫోటో కూడా పెట్టించాను. నైస్ హౌస్ మోహన్. థ్యాంక్ యూ. Just a year old. $5 million. What would you like to have? Anything. Good. New York బాగుందా? ఓకే. నువ్వెలా ఉన్నావు? సో హ్యాపీ. రాడ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. Hey, your drink. థ్యాంక్ యూ. ఏ రఘు, నువ్వు వచ్చినట్టు నాకు చెప్పలేదే? మర్చిపోయాను. అన్నిటినీ మర్చిపోయావా రఘు? Hello everybody. There he is. Hi. Hi honey. Hey, how are you, Mr. Forgot your name, huh? Raghu. Raghupati. Rad, in a Mohan Rad. Hi, how do you do? Hi. Care for a drink? No, I got a lot of appointments, huh? Raghupati, can you gift each other? How's Raghu? Madhumiti 2 రోజులుగా నీకోసం వెతికి సెలెక్ట్ చేసింది. నేను ఇంకా తను ఆపరేట్ కూడా చేయలేదు. Oh, excuse me. Yeah, Milan. No, not tonight. Darling. Hold on. Okay, bye. Bye. Rad, Raghuన్ మన ఇంటికి ఇన్వైట్ చేయడం మర్చిపోయాం. Oh, hey, ఇంటికి వచ్చా? I'm in New Jersey. We'll take an hour. Bye, Mohan. Thanks for the drink. That's all right. Bye, Raghu. ఫోన్ చెయ్యి. నా నంబర్ ఫోన్లో ఫీడ్ చేశాను. నువ్వు ముద్దుగా పిలుస్తావే చిట్టుమా అని, అదే పేరుతో. బై. రఘు, ఈ అమ్మాయిని ఎక్స్ లవర్. అందుకే నా సూసైడ్ అటెంప్ట్ చేసావు. లేపిపోయి తాళి కట్టు ఉండాల్సింది. వేస్ట్ క్యాండిడేట్ రా నువ్వు. మీరు ఒక్కరే మిగిలారు.